హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము స్కిల్ టెస్ట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు కొంచెం తెలిసిందండి. ఆ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నానండి. ముందుగా మన ఛానల్ పేరు ఉండి ఎడ్యుకేషన్ నెట్వర్క్ అండి. సో నేను ఈ ఛానల్ని యాస్పిరెంట్స్కి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ట్రై చేస్తున్నానండి. ఓన్లీ కోర్టు కాదండి, మిగతావి కూడా నేను చెప్తాను. ప్రజెంట్ అయితే నేను దీని మీద ఫోకస్ చేశాను. సో ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి నాకు తెలిసిన ప్రతి ఒక్క ఇన్సైడర్ ఇన్ఫో నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఛానల్ ట్రై చేస్తున్నానండి. సో నేను కొత్తగా ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. నా ప్రిపరేషన్ 4 years కంప్లీట్ అయిపోయింది. సో నాకు ఇప్పుడు జాబ్ వచ్చింది, కోర్టులో వచ్చింది, అలానే కానిస్టేబుల్ వచ్చింది. అలానే ఇవి కూడా బాగా రాశాను. కంపల్సరీ దీంట్లో కూడా ఒక 2 jobs వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇంకా ప్రిపరేషన్ ఇక్కడికి స్టాప్ చేసి నాలాంటి ఇంకా అభ్యర్థులకు ఏమైనా నా వల్ల తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవడానికి, కొంతమంది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నారు. సో నాకు తెలిసిన కాడి మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నానండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మాత్రము ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎడ్యుకేషన్ నెట్వర్క్ అండి. అలానే నేను చెప్పిన టాపిక్లో నేను చెప్పిన ఈ వీడియో కానీ ఏ వీడియోలో అయినా సరే మీకు ప్రతి ఒక్కసారి నేను చెప్తూనే ఉంటాను. ఎక్కడే కానీ వీడియోని స్కిప్ చేయొద్దండి. కావాలంటే మీకు టైం అది స్పీడ్ ఉంటుంది కానీ 2xలో పెట్టుకొని వినేయండి. మధ్యలో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, మెయిన్ పాయింట్స్ మిస్ అవుతారు. సో ఇది నా రిక్వెస్ట్ అండి. అలానే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మనం వీడియోలోకి వెళ్తే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది నేను మీతో చెప్పాలనుకుంటే, స్కిల్ టెస్ట్కు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిందండి. మేబీ ఇప్పుడు రాసిన వారిలో లాస్ట్ టైం 2022 నోటిఫికేషన్కు సంబంధించి నోటిఫికేషన్లో రాసిన వాళ్ళలో 50% ఇప్పుడు కూడా రాసి ఉండొచ్చు. అది మీకు తెలిసి ఉండొచ్చండి. అందుకని మీకు నేను చెప్పేది ఏంటంటే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ స్కిల్ టెస్ట్కు సంబంధించి లాస్ట్ టైము మేబీ ఒక 5% మాత్రమే క్వాలిఫై అయ్యారండి. ఈ స్కిల్ టెస్ట్లో జస్ట్ 5% మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఇదంతా అంటే నా ఫ్రెండ్ అండి, కడప జిల్లా టాపర్ అండి. లాస్ట్ టైం కడప జిల్లా టాపర్ నా ఫ్రెండు. ఇప్పుడు అతను స్టెనోగ్రాఫర్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్తో ముంబైలో వర్క్ చేస్తున్నాడు. లాస్ట్ టైం అతను టైపిస్టు పోస్ట్లో మన కడప డిస్టిక్కి ఫస్ట్ ఉన్నాడండి. అతను స్టెనో కూడా ఆల్రెడీ అప్పుడు కంప్లీట్ అయిపోయింది. అతనికి స్టెనో కూడా రాశాడు, కానీ అతను స్కిల్ టెస్ట్లో ఫెయిల్ అయ్యాడండి. నేనే నిజంగా కంపల్సరీ 100% అతనికి జాబ్ వస్తాను నేను ఫిక్స్ అయిపోయినాను, కానీ అతనికి మిస్ అయిపోయింది. సో నేను అనుకునేది ఏంటంటే, ఈసారి మాత్రం అలా ఎవరు మిస్ చేయకూడదని చెప్పి కొంచెం రూల్స్ కూడా మనకు చేంజ్ చేశారండి. అది మీకు కూడా తెలుసు. లాస్ట్ టైం ఏంది, ఒక్క పోస్టుకు 3 లెక్కన తీశారండి. కానీ ఈసారి ఎవరైతే మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చాయో వాళ్ళందరినీ ఎలిజిబుల్ చేస్తున్నారు, అంటే ఇది స్కిల్ టెస్ట్కి. సో మీకు ఇక్కడ చేంజెస్ అర్థమవుతుంది. లాస్ట్ టైము చాలా వరకు అసలుకు నాకు తెలిసి క్వాలిఫై అయినారో లేదో కూడా నాకు డౌట్ అండి. కాబట్టి ఈసారి మాత్రం అలా జరగకూడదని చెప్పి ప్రతి ఒక్కరిని తీసుకున్నారు. ఇక్కడ వీళ్ళు తీసుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే, కీబోర్డ్స్ ఎంత వేస్ట్గా ఉన్నాయంటే లాస్ట్ టైము ఈ అయాన్ డిజిట్స్ వాళ్ళు, మా ఫ్రెండ్ అతనికి ఇంకొక అతనికి ఈ లెటరు ఆర్ లెటరు 2 వర్క్ అవ్వడం లేదంట. ఈ అనేది ఓవెల్ ప్రతి దాంట్లో ఉంటుంది, మ్యాక్సిమం ప్రతి వర్డ్లో ఈ లెటర్ ఉంటుంది. అలానే ఆరు, ఈ 2 పని చేయకపోతే అసలు ఆయన స్కిల్ టెస్ట్లో ఎలా క్వాలిఫై అవుతాడండి? మా ఫ్రెండ్ కూడా అసలు కీబోర్డ్ బటన్ ఎంత హార్డ్ ఉండిందంటే అంత హార్డ్ ఉండిందంట. సో అలాంటివి ఏం లేకన్నా ఈసారి మాత్రము కొంచెం మంచి పెట్టి చేసే విధంగానే ఈసారి కొంచెం దానికి సంబంధించి కీబోర్డ్స్ అన్నీ అంటే ప్రాపర్గా చెక్ చేసే ఈసారి పెట్టాలని డిసైడ్ అయినట్టు నాకు తెలిసిందండి. ముందుగానే ఒకసారి రీచెక్ చేసుకొని ప్రతి కీబోర్డును మొత్తం ఒకసారి చెక్ చేసుకొని, లాస్ట్ టైం చాలా కంప్లైంట్స్ వచ్చాయి, పని చేయడం లేదు, సరిగా వర్క్ అవ్వడం లేదని చెప్పి చాలా వరకు కంప్లైంట్స్ వచ్చాయి. ఈసారి మాత్రము ఖచ్చితంగా అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని తర్వాత మాత్రమే మనకు స్కిల్ టెస్ట్ పెట్టే ఛాన్స్ ఉందండి. అలానే నేను లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, కాబట్టి మీరు ఒకసారి చూడండి. రిజల్ట్స్ మాత్రము November 4th స్టే ఎత్తేస్తానే 12 కానీ 14 కానీ వచ్చే ఛాన్సెస్ 90% ఉన్నాయండి. అలానే November 4th కానీ ఒకవేళ స్టే ఎత్తేయకపోతే వితిన్
10th డేట్ లోపల ఇంకొక హియరింగ్ డేట్ తెప్పించుకొని మ్యాక్సిమం 20 కానీ 22 లోపల కానీ రిజల్ట్స్ ఇచ్చేయడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయండి. ఇది నేను చెప్పలేదు, అంటే నాకు తెలిసింది, అంటే నేను ఊరికే తెలుసుకొని ఏదో మీకు ఏదో అదడా పడదా ఏదో ఇన్ఫర్మేషన్ చెప్పడానికి కాదండి. నీకు తెలుసుకున్న ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకొని మీకు చెప్పాను. అలానే స్కిల్ టెస్ట్ ఎప్పుడు అనేది కూడా ఒకటి ఉంది కదండి. మ్యాక్సిమం అండి నేను చెప్పేది పక్కా ఇది అయ్యే ఛాన్సెస్ ఉందండి. December 10 లోపల. ఈసారి అంత టైం ఇవ్వరండి. లాస్ట్ టైం నాకు తెలిసి 20 days 1 month ఇచ్చారనుకుంటా టైం, కానీ ఈసారి మాత్రం అంత టైం ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడే చాలా లేట్ అయింది, అది మీకు తెలుసు నాకు తెలుసు. సో మ్యాక్సిమం December 10 లోపల స్కిల్ టెస్ట్ పెట్టే ఛాన్సెస్ ఉందండి పక్కా. అలానే మనము డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ మధ్యలో మిగతా జనరల్ క్యాండిడేట్స్కి అయిపోవచ్చు. మనం పోస్టింగ్ కూడా మ్యాక్సిమం నేను అనుకునేది ఏంటంటే క్రిస్మస్ పండగ లోపలే మనము పోస్టింగ్లో కూడా ఉండే ఛాన్సెస్ ఉందండి. క్రిస్మస్ లోపలే మనం పోస్టింగ్లో కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ ఇయర్కి వెళ్ళదండి మన పోస్టింగ్స్. మ్యాక్సిమం 2025లోనే మన పోస్టింగ్స్ కన్ఫర్మ్ అయిపోతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. స్కిల్ టెస్ట్ ఎవరైనా ప్రాక్టీస్ చేస్తున్నారో ఇంకా స్పీడ్గా ప్రాక్టీస్ చేసుకోండి. తొందరలోనే మీకు దానికి తెలిసి సమాచారం కూడా రావచ్చు. ఇంకొక చిన్న అప్డేట్ ఉందండి, అది క్లారిటీగా నాకు తెలుస్తానే మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఈ స్కిల్ టెస్ట్కి సంబంధించే కొంచెం చేంజెస్ జరుగుతున్నాయని చెప్పి నాకు కొంచెం తెలిసిందండి. అది ఒకసారి మళ్ళీ నేను రీచెక్ చేసుకొని మీకు ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ట్రై చేస్తానండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా కావాలనుకుంటే మాత్రము ఖచ్చితంగా మన ఛానల్ని మాత్రము సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్ళిపోతున్నారు. సో నాకు కూడా కొంచెం ఇప్పుడు మనం ఏదైనా ఒకటి తీసుకుంటామంటే ఒకటి ఇవ్వాలి కదండి. నేను అడిగేది ఏంటి, జస్ట్ ఒక సబ్స్క్రైబ్ బటన్ ఒక లైక్ బటన్ అండి. ఒకసారి ఇది నా రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్స్ అండి.